తల్లోడు హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే నీవు దేవుని చిత్తం నీ లైఫ్లో ఎలాగ నెరవేర్చబడాలి, దేవుడి చిత్తానుసారమైనటువంటి మార్గంలో నేను ఎట్లాగా నడవాలి, దేవుడి చిత్తంలో నేను ఉన్నానా అని చెప్పి అనుకునేటువంటి నీతో దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. యెహోషువ గ్రంథం మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో 7వ వచనం మనం చూసుకుందాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికాయను ఎడమకాయను తొలగకుండా ఈ ధర్మశాస్త్రం గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన అన్నింటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియక్కము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ యెహోషువకి చెప్తున్నారు దేవుడు, నీవు ధైర్యంగా ఉండు, భయపడమాక, జడియమాక, నేను నీకు తోడుగా ఉన్నాను. మోషేకి ఎట్టి రీతిగా నేను తోడుగా ఉండి నడిపించాను, అదే రీతిగా నేను నిన్ను నడిపిస్తాను. నా యొక్క ప్రజలను నడిపించడానికి నిన్ను ముందుగా నేను నడిపిస్తాను. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, మోషేకి ద్వారా నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను నీవు ప్రతిదినం ధ్యానిస్తూ ఉండాలి. కుడికాయను ఎడమకాయను తప్పిపోకుండా ఉన్నట్లు వాటిని పాటించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుడు ఇక్కడ క్లియర్ కట్గా తెలియజేస్తున్నారు యెహోషువకి, నీవు నా యొక్క చిత్తానుసారంగా నేను నిన్ను ఎన్నుకున్నాను. నువ్వు లైఫ్లో నా యొక్క చిత్తం అంటే ఆయన చిత్తం యెహోషువ పట్ల ఏంటి, ఇశ్రాయేలు ప్రజలు ఆయన ప్రజల్ని తాను కానాను దేశానికి చేర్చాలి, యెహోషువ ద్వారా చేర్చాలనుకుంటున్నారు. అది యెహోషువ పట్ల కలిగి ఉన్నటువంటి దేవునికి ప్రణాళిక. అది ఆయన లైఫ్లో నెరవేరాలంటే దేవుడు చెబుతున్నారు ఏంటంటే, ఇది నీ యొక్క లైఫ్లో నెరవేరాలి, నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలి, నడిపించాలి అనుకుంటే నీవు నా యొక్క ఆజ్ఞలను తప్పిపోకుండా నెమరు వేసుకుంటూ వాటిని పాటించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నువ్వు కుడికాయను ఎడమకాయను తప్పిపోవు, కానీ నా యొక్క చిత్తం నీ లైఫ్లో నెరవేరుద్ది అన్నట్లు దేవుడు మాట్లాడుతున్నారు, నడిపిస్తానని చెప్పి. ఈ దినము నీకు ఒక క్లారిటీగా దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక నీకు తెలియజేసి ఉన్నారు కదా. తెలియజేసి ఉన్నటువంటి నీకు ఎటు వెళ్ళాలి, అది ఏం చేస్తే నా లైఫ్లో నెరవేరుతుంది, ఎట్లా రీచ్ అవ్వగలను అని చెప్పి అనుకునే నీతో దేవుడు మాట్లాడుతున్నారు. భయపడమాక, జడియమాక, నేను ఎట్లాగా మీ పితరులకు తోడై ఉన్నానో నేను నీకు తోడై ఉన్నాను. నీవు నా యొక్క చిత్తం నీ లైఫ్లో నెరవేర్చబడాలంటే నా ఆజ్ఞలను నువ్వు గాయకుంటున్నాడు, కుడికాయను ఎడమకాయను తిప్పుకోక వాటిని నెమరు వేసుకుంటూ దివారాత్రం ధ్యానిస్తూ దాన్ని ఫాలో అయ్యి నువ్వు జీవించు అని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. అనేక సార్లు మనం అనుకునేది ఏంటంటే, దేవుని చిత్తం నెరవేరట్లేదేంటి, దేవుని చిత్తం మాకు ఎట్లా తెలుసుకోవాలి, దేవుడి చిత్తంలో మనం ఎట్లాగా నడవాలి అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే మొత్తము ఆయన కుదించిపెట్టి ఉంచారు. ఆయన చిత్తం ఎట్లా తెలుసుకోవాలి, ఆయన చిత్తం మన యొక్క లైఫ్లో ఉన్నప్పుడు ఆయన ఎట్లాగ నెరవేర్చుకోవడానికి మనం నడుచుకోవాలి అని చెప్పి ప్రతిదీ ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని చెప్పి ప్రతిదీ ఆయన రచించి ఉంచారు. కానీ అనేక మంది ఏంటంటే బైబిల్ గ్రంథం చదవరు, వాక్యానుసారంగా జీవించరు, వాక్యం తగినటువంటి జీవితాన్ని వాళ్ళ లైఫ్కి అప్లై చేసుకోకుండా దేవుని చిత్తం ఏంటి ఇక్కడ బైబిల్ గ్రంథంలో తప్ప మిగిలిన అన్ని చోట్ల వాళ్ళు ఎతికేటువంటి వ్యక్తులుగా ఉంటారు. దేవుడి చిత్తం తెలిసినా కానీ వాళ్ళ యొక్క సొంత క్రియలు నెరవేర్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూసుకున్నట్లయితే ఆయన చిత్తం ఏంటి, తండ్రి ఆయన పట్ల కలిగినటువంటి చిత్తం ఏంటంటే మన యొక్క పాపాల నిమిత్తమై ఆయన మరణించాలి, మనకి 3వ దినాన తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటారు.
పాపాలకి విముక్తి కలిగించడానికి ఆయన భూలోకానికి వచ్చారు, మన కోసం మరణించడానికి వచ్చారు. ఆ యొక్క చిత్తం అనేది నెరవేర్చబడ్డానికి, ఆ యొక్క చివరి వరకు ఆయన పరిశుద్ధంగా ఉండడానికి, అంటే ఇప్పుడు ఈయన పరిశుద్ధంగా ఉంటేనే మన యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుంది. ఆయన యొక్క పవిత్రత అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఆయన చిత్తం ఏంటని చెప్పి తండ్రి చిత్తానుసారంగా ఆయన భూలోకానికి వచ్చారు. వచ్చినాక ఆయన ఏం చేశారు, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదీ తూచా తప్పకుండా ఫాలో అయినటువంటి దేవుడుగా ఉన్నారు. ఆయన దేవుడు, మనిషి రెండు. మనం కలిగినటువంటి ఎమోషన్స్, టెంప్టేషన్స్, మనం ఏం ఫీల్ అవుతామో ప్రతిదీ ఆయన ఫీల్ అయ్యారు. మనం ఏం ఫేస్ చేస్తామో ప్రతిదీ ఆయన ఫేస్ చేశారు. ఆయనకి ప్రతిదీ తెలుసు. అయితే ఆయన ఎన్ని హ్యూమన్ ఎమోషన్స్ చాలా డామినేట్ చేస్తాయి అని చెప్పి ఆయనకి తెలిసినా కానీ ఆయన వాటి నుండి ఎట్లాగా తప్పించుకున్నారు అంటే, ఎట్లాగంటే బైబిల్ గ్రంథం అనుసరించి ఆయన యొక్క లైఫ్ని లీడ్ చేశారు. ఆయన పుట్టిన దగ్గర నుండి మనం చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలకి ఆయన ఎక్కడున్నాడు, మందిరంలో ఉన్నారు. మందిరంలో ఉండి ఆ యొక్క బోధకుల మధ్యలో ఉండి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్టు మనం చూస్తాము. 30 సంవత్సరముల దాకా ఆయన దేవుని యొక్క సన్నిధిలో వాక్యం అనే ఖడ్గం ద్వారా కడగబడుతూ ఆయన ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. వాక్యానుసారంగా నా లైఫ్ లీడ్ ఎట్లా ఉంది అని చెప్పి ప్రతిదీ వాక్యానుసారంగా ఆయన 30 సంవత్సరాలు దేవుని వాక్యం కింద ఉండి ఆ యొక్క 3.5 సంవత్సరాలు దేవుడు చిత్తానుసారంగా నడిచి ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చారు. తండ్రి కూడా అది నెరవేర్చడం ద్వారా ఆయనకి ఆ యొక్క గొప్ప ఘనత అనేది యేసుప్రభుల వారికి దక్కింది. ఇప్పుడు నీకు నాకు కూడా ఇప్పుడు జీససే మనకి ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఇప్పుడు యెహోషువకి ఎట్లాగా మోషన్ ఎగ్జాంపుల్గా పెట్టారో, నీకు నాకు యేసుప్రభుల వారు ఎగ్జాంపుల్గా ఉన్నారు. మన యొక్క అల్టిమేట్ విల్ ఏంటంటే పరలోక రాజ్యానికి చేరాలి. పరలోక రాజ్యానికి చేర్చబడాలి అంటే పుట్టింది పరలోక రాజ్యానికి చేర్చడానిక, ఓకే అది ఫస్ట్ విల్లే. బట్ ఇక్కడ మనం అనేది ఫైట్ చేసి ఒక వరల్డ్లో ఫైట్ చేసి మనం గెలిస్తేనే మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాం. ఇక్కడ యెహోషువ కూడా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞానుసారంగా ప్రతిదీ చేస్తేనే ఇశ్రాయేలు ప్రజలను కనానికి చేరుస్తాడు. అదే రీతిగా నీవు నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చి దానికి తగినటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని యేసును పోలి మనం జీవించి ఆయనలాగా మనము వాక్యానుసారంగా ప్రతిదీ కుడికైనో ఎడమకైనో తిరగగా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ తండ్రి చిత్తమే నెరవేర్చడం ఒక లైఫ్ ఉద్దేశంగా పెట్టుకుని, ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటి, మనం పరలోక రాజ్యానికి చేర్చబడాలి. ఆయనకి గొప్ప ఘనత మహిమ తెచ్చుకునే నిమిత్తము మనల్ని భూమి మీద సృష్టించారు. ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక అనేది ఒక ఉన్నతంగా ఉంటుంది. అది మనము నెరవేర్చాలి అంటే, ఇప్పుడు ఆయన మన లైఫ్లో నెరవేర్చాలంటే మనం చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. చేయాల్సినవి ఏంటి అని చెప్పి దేవుడు ఈ దినం మాట్లాడారు. అవేంటివంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎట్లాగా మోషే గాయకొని ఉన్నాడో, యేసుప్రభుల వారు ఎట్లాగా వాక్యానుసారంగా ఎట్లాగా జీవించి మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారో, యేసుని పోలి మనము నడుచుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. వాక్యానుసారంగా ఆయన బైబిల్ గ్రంథం అంతటిని అనుసరించి ఆయన లైఫ్ నడుచుకున్నారు. కుడికైనా ఎడమకైనా తిరుగుకుండా ఉండడానికి వాక్యంలో స్థిరపడి ఉన్నారు మోషే కానీ యేసుప్రభుల వారు కానీ. అట్రీతిగా నీవు నేను కూడా ఈ దినము వాక్యంలో స్థిరపడి కట్టబడి మనం ఉన్నట్లయితే ఆయన యొక్క చిత్తము మన లైఫ్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. నీవు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు ఆయన చిత్తానుసారంగా ఆయన చిత్తం నెరవేరాలి లైఫ్లో అంటే నీవు ఆయన కొరకు జీవించేటువంటి విధానం సరిగ్గా ఉందో ఒకసారి సరి చేసుకో. నీవు ఆయనకి ఇష్టమైనటువంటి వాక్యానుసారంగా నీవు ఆ వాక్యాలను అప్లై చేసుకుని నడుచుకుంటున్నావా, లేకపోతే సిచ్యువేషన్స్కి ఫేవరబుల్ అయినట్టు నీవు నడుచుకుంటున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేదు నడుచుకోవట్లేదు అంటే ఇప్పుడే
ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుని, తండ్రి నేను ఇప్పటి వరకు నీ యొక్క వాక్యానుసారంగా నేను నడుచుకోలేదయ్యా, అందుకోసమే నీ యొక్క చిత్తం అనేది నా లైఫ్లో నెరవేరలేదు. యేసుప్రభులు పోలినట్టు మేము కూడా మా లైఫ్లో మీ యొక్క చిత్తం నెరవేరాలి అంటే ఆయన పోలి మేము కూడా నడుచుకోవాలయ్యా. ఎక్కడ ఎన్ని శోధనలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొంటూ, ఎక్కడ ఏ ఒక్క మనుషులకి లోబడకుండా, సిచ్యువేషన్స్ తగినట్టు లోబడకుండా, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ప్రతిదీ యేసుప్రభులు వారు ఎట్లాగో గైకొని మీ యొక్క చిత్తాన్ని లైఫ్లో నెరవేర్చుకున్నారో తండ్రి, అదే రీతిగా మేము కూడా నెరవేర్చుకుంటామయ్యా. ప్రతిదీ వాక్యానుసారంగా మేము చదివి తండ్రి, ఈ బైబిల్ గ్రంథం చదువుతూ వాక్యానుసారంగా మేము జీవిస్తామయ్యా అని చెప్పి ఇప్పుడే నువ్వు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఒకానొక దినం ఆయన నీ యొక్క లైఫ్లో ఆయన కలిగినటువంటి చిత్తాన్ని నెరవేరుస్తారు. యెహోషువ పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి? ఇశ్రాయేలును కనానుకు చేర్చడం. ఆ మధ్యలో చేర్చే వరకు ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు తోడుగా ఉండాలంటే, ఆయనకి దగ్గరగా ఉండాలంటే ఆయనకు నచ్చినట్టు జీవించాలి. ఆయన యొక్క ప్రణాళికని లైఫ్ని నెరవేరాలంటే ఆయనకి నచ్చినటువంటి విధంగా నిన్ను మలుచుకుంటూ ఆయనకు నచ్చినట్టు ఎలా ఉండాలి, ఆయన చిత్తం ఎట్లా నెరవేరాలని చెప్పి మనం మాట్లాడారు కదా. యేసుప్రభుల వారిని మనకి ఒక ఎగ్జాంపుల్గా ఉంచారు. యెహోషువకి మోషేని ఎట్లాగా ఎగ్జాంపుల్గా ఉంచారో, ఇద్దరు నీకు నాకు యేసుప్రభుల వారిని ఒక ఎగ్జాంపుల్గా ఉంచారు. యేసుప్రభుల వారు ఎట్లాగ నడుచుకున్నారో ఈ దినం నీవు కూడా అట్లాగ నడుచుకున్నట్లయితే నా యొక్క చిత్తం నీ లైఫ్లో నెరవేరుతుంది అని చెప్పి దేవుడు దినం నాతో మాట్లాడుతున్నారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.